మనం వారం మొత్తం కష్టపడి పనిచేసి ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆదివారం రాగానే ఉదయాన్నే లేటుగా లేవడం, నాన్ వెజ్ తెచ్చుకోవడం, రిలాక్స్ అవ్వడం, ఇది మనందరి లైఫ్ లో ఒక కామన్ రొటీన్. కానీ అసలు ఆదివారమే ఎందుకు సెలవు తీసుకోవాలి? మంగళవారమో గురువారమో ఎందుకు తీసుకోకూడదు? ఈ సండే హాలిడే వెనుక మన సంస్కృతిని దెబ్బతీసిన ఒక బ్రిటిష్ కుట్ర దాగి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అసలు మన దేశంలో ఆదివారం సెలవు ఎలా మొదలైంది? మన పూర్వీకులు ఏ రోజుల్లో విశ్రాంతి తీసుకునేవారు? ఈ కథ బ్రిటిష్ పాలన నాటిది. అప్పట్లో మన దేశంలోని మిల్లు కార్మికులు వారానికి 7 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా గొడ్డు చాకిరీ చేసేవారు. కానీ బ్రిటిష్ అధికారులకు మాత్రం ప్రతి ఆదివారం సెలవు ఉండేది. ఎందుకంటే వాళ్ళ క్రైస్తవ మతం ప్రకారం ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసుకోవాల్సిన పవిత్రమైన రోజు. వాళ్ళ మతం కోసం వాళ్ళు సెలవు తీసుకున్నారు. కానీ మన కార్మికుల కష్టాలను వాళ్ళు పట్టించుకోలేదు. ఆ సమయంలో కార్మికుల కష్టాలను చూసి చలించిపోయిన నారాయణ్ మేఘాజీ లోకాండే అనే ఒక గొప్ప కార్మిక నాయకుడు వాళ్లకు కనీసం వారానికి ఒక్క రోజైనా విశ్రాంతి కావాలని బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారు. ఆ పోరాటం 1-2 రోజులు కాదు, ఏకంగా 8 సంవత్సరాల పాటు సాగింది. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. 1890 జూన్ 10న భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆదివారాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. కానీ ఈ సెలవు వెనుక విశ్రాంతి అనే కారణం మాత్రమే లేదు. బ్రిటిష్ వారి అసలు ఉద్దేశం వేరే ఉంది. ఆదివారం రోజు భారతీయులందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి మిషనరీలను ఉపయోగించి వాళ్లను సులభంగా మత మార్పిడి చేయవచ్చని వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేశారు. అప్పటి నుండి అది మన చట్టాల్లో, మన అలవాట్లలో, చివరికి మన మెదళ్లలో ఒక భాగం అయిపోయింది. సరే, ఇదంతా గతం. కానీ ఇప్పుడు దేశంలో ఈ ఆదివారం సెలవుపై ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దానికి కారణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన. జార్ఖండ్ లోని సుమారు 43 ప్రభుత్వ పాఠశాలల్లో అకస్మాత్తుగా ఆదివారం సెలవును రద్దు చేసి శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. దీనిపై విచారణ చేస్తే స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో మెజారిటీ విద్యార్థులు ముస్లింలు. వాళ్ళు శుక్రవారం జుమ్మా ప్రార్థనలు చేసుకోవాలి. అందుకే వారి సౌకర్యం కోసం ఆదివారం బదులు శుక్రవారం సెలవిస్తున్నామని చెప్పారు. ఇక్కడే దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. క్రైస్తవులకు ఆదివారం పవిత్రం కాబట్టి సండే హాలిడే ఇచ్చారు. ముస్లింలకు శుక్రవారం పవిత్రం కాబట్టి ఫ్రైడే హాలిడే అడుగుతున్నారు. మరి ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? మన సనాతన ధర్మం ప్రకారం అసలు సెలవు దినాలు ఏవి? మన సనాతన ధర్మంలో వెనక్కి వెళ్లి చూస్తే వారానికి ఒక రోజు సెలవు అనే కాన్సెప్ట్ మనకు లేదు. మన పూర్వీకులు ప్రకృతితో మమేకమై జీవించేవారు. వారు గ్రహాల గమనం, ముఖ్యంగా చంద్రుని కదలికల అంటే తిథుల ఆధారంగా కాలాన్ని లెక్కించేవారు. దాని ప్రకారమే అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో వారు పనుల నుండి విశ్రాంతి తీసుకునేవారు. దీని వెనుక ఒక లోతైన ఆయుర్వేద మరియు ఆధ్యాత్మిక శాస్త్రం దాగి ఉంది. వేదాల ప్రకారం చంద్రమా మనసో జాతః అంటే మన మనస్సుకు చంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖ పైకి వస్తారు. ఈ సమయంలో విశ్వంలో జరిగే మార్పులు అంటే కాస్మిక్ ఎనర్జీ మన నాడీ వ్యవస్థపై, మనస్సుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆ రోజుల్లో మన ఎమోషన్స్ పీక్ లో ఉండటం, మానసిక ఒత్తిడి పెరగడం జరుగుతుంది. అందుకే ఆ సమయంలో కష్టపడే పనులకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక సాధన చేస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని మన ఆయుర్వేద, జ్యోతిష్య శాస్త్రాలు సూచించాయి. శరీరాన్ని ప్రకృతికి అనుసంధానం చేసే ఎంత గొప్ప సైన్స్ ఇది. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? మన పురాణాల ప్రకారం ఆదివారం అంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి రోజు. ఆ రోజు సూర్యుడిని ఆరాధించి ప్రాణశక్తిని పొందాలి. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సండే హాలిడేకి అలవాటు పడిపోయి ఆ రోజు మనం లేట్ గా నిద్ర లేవడం, మద్యం తాగడం, మాంసాహారం తినడం లాంటివి చేస్తూ మన సాంప్రదాయానికి పూర్తి విరుద్ధంగా బతుకుతున్నాం. ఆదివారం ఇలాంటి పనులు చేస్తే జన్మ జన్మల దరిద్రం పట్టుకుంటుందని మన ధర్మశాస్త్రాలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఒకప్పుడు మనకంటూ ఒక గొప్ప క్యాలెండర్, ఒక శాస్త్రీయమైన జీవన విధానం ఉండేది. కానీ 100 ఏళ్ల బానిసత్వం వల్ల మనం వాటిని మర్చిపోయాం. ఇప్పుడు మన దేశం మారుతోంది. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను మార్చుకుంటూ బానిసత్వపు గుర్తులను చెరిపి
కలిపేసుకుంటున్నాం. మరి ఇలాంటప్పుడు మన వారాంతపు సెలవుల విధానం గురించి కూడా ఆలోచించాల్సిన సమయం రాలేదా? బ్రిటిష్ వాళ్ళు వదిలెళ్లిన ఈ సండే హాలిడే పద్ధతిని మనం కొనసాగించాలా, లేక మన భారతీయ సాంప్రదాయాలకు శాస్త్రీయతకు అద్దం పట్టేలా మనకంటూ ఒక కొత్త సెలవు విధానాన్ని తీసుకురావాలా? ఒకవేళ మార్చాల్సి వస్తే ఏ రోజున సెలవు ఇస్తే బాగుంటుంది? ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్ లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.